ఎవరి ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాటికి ఏమన్నా అడ్డుపడితే అది ఉన్మాదం అని కూడా మాట్లాడతారు. లేదంటే లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధం అని కూడా మాట్లాడతారు. హుస్సేన్ సాగర్ ఇప్పుడు తీపి నీటి చెరువు ఏమైనా అవుతుందా? లేదా హుస్సేన్ సాగర్ అద్భుతమైనటువంటి జలవనరుగా ఏమైనా మారుతుందా? దానికోసం కోట్లు ఖర్చు పెట్టారు, అట్లా చేస్తామని సాధ్యమవుతుందా? వాస్తవంగా చుట్టూ ఉన్నటువంటి వాటర్తో అది ఎప్పుడో తేడా వచ్చున్నది. ఆ హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయడం నిజంగా అయితే గనక వినాయకుడిని ఓ రకంగా అవమానించడమే. ఎందుకంటే ఆ మురికి నీళ్ళలో నిమజ్జనం చేస్తున్నామని బాధపడాలి. కానీ ఆ బాధ లేదు, అలవాటు పడిపోయారు అక్కడ జనమేమో. పాపం దేవుడు కూడా అలవాటు పడిపోయినట్టున్నాడు. ఆ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తుంటే దానికి అడ్డం, దాంట్లో చేయడానికి వీల్లేదని. ఇప్పుడు నీళ్ళల్లో వినాయకుడి విగ్రహం వేస్తే తద్వారా అవి కలుషితం అవుతాయి. మరి ఏం చేయాలి? కోర్టు అక్కడ ఆదేశాలు అన్నటువంటి పేరుతో వీళ్ళు ఆపేశారు. ఇప్పుడు గణేష్ నిమజ్జన సమితి ఎవరైతే ఉంటారో వాళ్ళు, భాగ్యనగర్ గణేష్ సమితి వాళ్ళు ఆ బ్యారికేడ్లన్నింటినీ అవతలకి పడేసి మరి నిమజ్జనం చేశారు. ఇటు పక్కన నిమజ్జనం రెండో వైపున ఆల్రెడీ ఎన్టీఆర్ మార్గు వాటిట్లో ప్రభుత్వమే ఓకే చేసింది. ఫైనల్గా నిమజ్జనం అనేటటువంటి దాన్ని న్యాయ పోరాటంగా, రాజకీయ పోరాటంగా, ప్రజా పోరాటాలుగా మార్చుకుంటున్నాం. అసలు విషయం ఏంటంటే ఇందులో అటు ఆ హుస్సేన్ సాగర్ ఏది చక్కటి నీటి వనరుగానూ లేదు, అదే సందర్భంలో అక్కడ పర్యావరణానికి కొత్తగా వచ్చే సమస్య ఏమీ లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి దాంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. ఓన్లీ పోని దాన్ని ఏమైనా తాగడానికి వాడతారా అంటే అది లేదు. కానీ ప్రతిసారి కోర్టు, లీగలు, అదే సందర్భంలో ఈ పోరాటాలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి.